రైతు బంధు ఇవ్వని రేవంత్ రెడ్డి సర్కార్ను రైతులు చెప్పుతో కొట్టాలని ఫైర్ అయ్యారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కరీంనగర్ సోషల్ మీడియా వారియర్స్ సమావేశంలో పాల్గొన్న కేటీఆర్ రేవంత్ సర్కార్ రైతు బంధు ఇప్పటికీ వేయలేదన్నారు. రైతు బంధు పడలేదంటే కోమటిరెడ్డి చెప్పుతో కొడతామన్నారని, ఇప్పటివరకు రైతు బంధు రాలేదన్నారు. ఇలాంటి వాళ్లను చెప్పుతో కొట్టాలో ఓటుతో కొట్టాలో రైతులు డిసైడ్ చేసుకోవాలన్నారు కేటీఆర్. ఇవాళ నేను రాష్ట్రంలో ఉన్న 70 లక్షల మంది రైతులను అడుగుతున్నా, ఎవరెవరికైతే రైతు బంధు పడలేదో వాళ్ళని ఆలోచించమని అడుగుతున్నా. వీళ్ళని ఏ చెప్పుతోని కొట్టాలి, రైతు బంధు ఏ వాళ్ళని ఆలోచించమని అడుగుతున్నా. చెప్పుతోని కొడతారా, ఓటుతోని కొడతారా, మీ ఇష్టం. చెప్పుతోని కొడతారా, ఓటుతోని కొడతారా, ఈ ప్రభుత్వాన్ని మీ ఇష్టం. కేసీఆర్ ఉన్నప్పుడు వారం రోజులు వేసిండెట్లా, వీళ్ళకు 2-3 నెలలైనా ఎందుకు వేయలేదు ఆలోచించమని చెప్పి నేను కోరుతున్నా. రైతులు ఆల్రెడీ మంట మీద ఉన్నారు. క్వింటాల్కి 500 బోనస్ అన్నాడు, ఇచ్చిండా? రేపు ఇస్తాడా? ఏప్రిల్లో ఇవ్వకపోతే రైతులు ఊకుంటారా? సీరిసిత గట్టరు. 500 బోనస్ క్వింటాల్కు, మర్చిపోవద్దు తమ్ముళ్ళు. 500 బోనస్ ఇచ్చి తీరాలి. ఇవ్వకపోతే వాళ్ళ తరఫున మనమే గర్జించాలి, మనమే యాడ్ చేయాలి. 2 లక్షల రుణమాఫీ అన్నాడు డిసెంబర్ 9 నాడు, సోనియమ్మ జన్మదినం. 2 లక్షల రుణమాఫీ. రైతులు మీరు పోయి ఉడుకురికి తెచ్చుకోండి. ఇప్పటిదాకా తీసుకోని వాళ్ళు ఉంటే డిసెంబర్ 8 దాకా ఓన్రి పోయి తెచ్చుకోండి, నేను సంతకం పెడతా అన్నాడు. డిసెంబర్ 9 పోయింది, జనవరి 9 పోయింది, ఫిబ్రవరి 9 వస్తాంది. చేస్తాడా? చెయ్యడు, చేయ శాత కాదు. ఎందుకంటే గుంపు మేస్త్రి గారికి ఇదివరకు పనిచేసిన తెలివి లేదు. ఏదో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు డైలాగులు కొట్టుకుంటూ అవతల పడ్డాడు. నోటికి ఎంత వస్తాను తొర్రుకుంటా, కేసీఆర్ మీద బూతు పురాణం ప్రయోగించుకుంటా ఒర్రుకుంటా తిరిగిండు, ఒర్రుపోతాడు తప్ప ఆయనకి ఏం తెలియదు. తెలివకేదో మాట్లాడిండు, ఫసాయించిండు. ఇలా కింద మీద పడతాడు. అందుకే నేను అంటున్నా, 2 లక్షల రుణమాఫీ చెయ్యనందుకు, రైతు భరోసా చాలు చేయనందుకు, రైతు భరోసా చాలు చేయకపోగా ఉన్న రైతు బంధు వేయనందుకు, తెలంగాణ రైతన్నలు రైతు బంధు అడిగితే చెప్పుతోని కొట్టమన్నందుకు రేపు ఓటుతో కొడతారు కరీంనగర్ లోక్సభలో కూడా కాంగ్రెస్ పార్టీ అనే మాట నేను మీకు చేస్తాను. రైతు బంధు ఇవ్వని రేవంత్ రెడ్డి సర్కార్ను రైతులు చెప్పుతో కొట్టాలని ఫైర్ అయ్యారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇందుకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి గోపికృష్ణ అందిస్తారు. గోపికృష్ణ. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డట్టు తెలుస్తుంది. అయితే పూర్తి స్థాయిలో కరీంనగర్ పార్లమెంట్ కు సంబంధించిన సోషల్ మీడియా వారియర్స్ తో మాత్రం ఇటు కరీంనగర్ జిల్లా కేంద్రంలో సమావేశాన్ని నిర్వహించారు. అయితే పార్లమెంట్ పరిధిలో ఉన్న పూర్తి స్థాయిలో సోషల్ మీడియా వారియర్స్ తో పాటు స్థానిక ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలతో పాటు బీఆర్ఎస్ నేతలు కూడా పాల్గొన్నారు. ఈ సమావేశంలో మాత్రం కేటీఆర్ మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. అయితే మొత్తానికైతే రైతు బంధు ఇప్పటికి కూడా వేయాలి, రైతులు వారిని చెప్పుతో ఎవరైతే వేయలేరో వారిని రేవంత్ రెడ్డి సర్కార్ను చెప్పుతో కొడతారా లేదా ఓటుతో బుద్ధి చెప్తారా అని చెప్పేసి కూడా మాట్లాడారు. అయితే ఇటు రానున్న పార్లమెంట్ ఎన్నికల దృష్టిలో పెట్టుకున్న సమావేశాలు మాత్రం పూర్తి స్థాయిలో సోషల్ మీడియా వారియర్స్ ముందుండి పనిచేయాలని చెప్పేసి చెప్తున్నారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వము హామీలు చేస్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఇప్పటికి కూడా రైతు బంధు వేయకుండా రైతులను ఇబ్బంది పెడుతుందని చెప్పేసి కూడా మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. అయితే దాదాపు కేసీఆర్ ఉన్న సమయంలో మాత్రం వారం రోజుల్లో రైతు బంధు పడ్డ రైతులకు ఇప్పుడు నెలలు గడుస్తున్నా పడకపోవడానికి కారణాలు ఏంటి అని కూడా రేవంత్ సర్కార్ ను ప్రశ్నించారు. అయితే ఇప్పటికే దాదాపు ఉచిత బస్సు ప్రయాణం అంటూ కూడా ఇటు ప్రయాణికులతో పాటు పూర్తి స్థాయిలో ఇటు ఆటో డ్రైవర్ల కుటుంబాలను కూడా వీధిలో పడేశారని చెప్పేసి మాట్లాడారు. అయితే ఇప్పటికీ 6 గ్యారంటీలు అమలు చేస్తున్నామని చెప్పేసి చెప్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో 13 హామీలు ఇచ్చినట్టు కూడా కేటీఆర్ ప్రజలకు ఆలోచించాలని చెప్పేసి కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే మొత్తానికి ఇప్పటికే 2 మాత్రమే హామీలు అమలు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో 100 రోజుల్లో మొత్తం హామీలు దాదాపు 6 హామీలు నెరవేరుస్తామని చెప్పిన నేపథ్యంలో మాత్రం ఇటు పూర్తి స్థాయిలో ప్రజలకు మాత్రం ఆలోచింప చేయాలని చెప్పేసి కూడా కేటీఆర్ స్థానిక నేతలకు పిలుపునిచ్చారు. అయితే మొత్తానికి 6 గ్యారంటీలు అని చెప్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం 13 హామీలు మాత్రం ఇచ్చిందని చెప్పేసి చెప్తున్నారు. అయితే మొత్తానికి 6 హామీల మేరకు మాత్రం 6 మాత్రమే 6 చేసే అవకాశం ఉన్న మిగతా 7 హామీలపై కూడా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కూడా స్థానిక బీఆర్ఎస్ నేతలు కూడా పిలుపునిచ్చిన పరిస్థితి
చూస్తున్నాం. అయితే మొత్తానికైతే రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం ఇటు కాంగ్రెస్ ప్రభుత్వంను ఏ విధంగా ఇచ్చిన హామీని నెరవేర్చకుండా ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తుందో మొత్తానికైతే ప్రజలకు వివరించి మాత్రం పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు తగిన బుద్ధి చెప్పాలని కూడా ఇటు ప్రజలకు కేటీఆర్ పిలుపునిచ్చిన పరిస్థితి ఉంది. అయితే స్థానిక నేతలకు మాత్రం రానున్న గత ఎన్నికల్లో కూడా ఇటు అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి అత్యధికంగా ఓట్లు వచ్చిన నేపథ్యంలో ప్రజలు కేసీఆర్ పై నమ్మకం ఉన్నదని చెప్పేసి కూడా ధీమా వ్యక్తం చేస్తూ కూడా ప్రజలకు ఇటు కాంగ్రెస్ చేసిన దొంగ హామీలపై కూడా వివరించాలని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. రానున్న ఇప్పుడు 200 యూనిట్లు ప్రతి ఒక్కరికి కూడా ఉచితం ఇస్తానన్న ప్రభుత్వం ఇప్పటికి కూడా ఎలాంటి స్పందన లేదని చెప్తున్నారు. అయితే రేషన్ కార్డులు దాదాపు జనవరి 1 నుంచి ప్రతి ఒక్కరికి కూడా రేషన్ కార్డులు అందిస్తామన్న రేవంత్ సర్కార్ ఇప్పటికి కూడా రేషన్ కార్డుల కొరకు కూడా దాదాపు మళ్లీ దరఖాస్తులు మొన్న ప్రజాపాలనలో దరఖాస్తులు స్వీకరించినప్పటికీ కూడా మళ్ళీ కూడా ఆన్లైన్ లో మళ్ళీ చేయాలని చెప్పి సూచించడం ఏంటని కూడా పడ్డారు. ప్రతి ఒక్కరు కూడా రేషన్ కార్డులు ఇస్తారన్న ప్రభుత్వం తప్పనిసరిగా రేషన్ కార్డు అందజేసే విధంగా చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేశారు. అయితే ఇటు దాదాపు డిసెంబర్ 9 మాత్రం 2 లక్షల రుణమాఫీ చేస్తానన్న రేవంత్ రెడ్డి ఇప్పటికి కూడా దాదాపు అందరినీ కూడా ఉసుగొల్పి 2 లక్షల మేర రుణమాఫీ తీసుకోమని కూడా బ్యాంకుల వద్దకు పరుగులు వ్యక్తి ఇచ్చిన రేవంత్ ఇప్పటికి కూడా ఎలాంటి స్పష్టత లేక రుణమాఫీ చేయకపోవడంతో ఇటు బ్యాంక్ అధికారుల నుంచి కూడా ఒత్తిడి రైతులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. అయితే గత 10 ఏళ్ల కాలంలో ఏ ఒక్క రైతు కూడా ఈ దాదాపు క్యూ లైన్ లో ఉండి బస్తాల కోసం కావచ్చు దేని కూడా కూడా లైన్ లో లేని రైతులు ప్రస్తుతం ధాన్యం కోసం కూడా ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా లైన్ లో నిలబడి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పి చెప్తున్నారు. అయితే రానున్న రోజుల్లో మాత్రం ఖచ్చితంగా క్వింటాలకు 500 బోనస్ ఇస్తానన్న రేవంత్ సర్కారు ఇప్పుడు ఖచ్చితంగా ఈ మొన్న జరిగిన ధాన్యం కొనుగోలు కూడా ఎలాంటి ఇవ్వకపోవడంతో మాత్రం రైతులు ఖచ్చితంగా ప్రభుత్వాన్ని నిలదీయాలని చెప్పేసి హెచ్చరించారు. అయితే లేని పక్షాన మాత్రం బీఆర్ఎస్ పక్షాన మాత్రం 5 క్వింటాలకు 500 రూపాయలు ఎక్కువ ఇచ్చే వరకు కూడా ఉద్యమం చేపడతామని చెప్పేసి చెప్పారు. అయితే రాను దాదాపు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న హామీలు నామమాత్రంగా ఉన్న నేపథ్యంలో మాత్రం ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ పార్లమెంటు ఎన్నికల్లో ఖచ్చితంగా గెలుపు దిశగా ముందుకెళ్తుందని చెప్పి సూచించారు. అయితే ప్రజల పక్షాన ఎప్పుడు కూడా పదవిలో ఉన్నా లేకున్నా ప్రభుత్వం ఉన్నా లేకున్నా కానీ ప్రజల పక్షాన పోరాడతామని చెప్పేసి కూడా మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. అయితే అదే విధంగా ఇటు రేవంత్ రెడ్డి కూడా ముఖ్యమంత్రి కాలం హామీలు ఏవైతే ఇచ్చారో ఆ వీడియో క్లిప్స్ మాత్రం పూర్తి స్థాయిలో సమావేశంలో మాత్రం ప్రసంగించి దాదాపు సోషల్ మీడియా వారియర్స్ మాత్రం ప్రజలకు ప్రతి ఒక్కరు కూడా ప్రజల వద్దకు తీసుకెళ్లాలని కూడా సూచించిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే అంటుంది ఇవాళ నేను రాష్ట్రంలో ఉన్న 70 లక్షల మంది రైతులను అడుగుతున్నా, ఎవరెవరికైతే రైతు బంధు పడలేదో వాళ్ళని ఆలోచించమని అడుగుతున్నా. వీళ్ళని ఏ చెప్పుతోని కొట్టాలి రైతు బంధు ఏ వాళ్ళని ఆలోచించమని అడుగుతున్నా. చెప్పుతోని కొడతారా ఓటుతోని కొడతారా మీ ఇష్టం. చెప్పుతోని కొడతారా ఓటుతోని కొడతారా ఈ ప్రభుత్వాన్ని మీ ఇష్టం. కేసీఆర్ ఉన్నప్పుడు వారం రోజులు వేసిండెట్లా వీళ్ళకు 2-3 నెలలైనా ఎందుకు వేయలేదు ఆలోచించమని చెప్పి నేను కోరుతున్నా. రైతులు ఆల్రెడీ మంట మీద ఉన్నారు. క్వింటాల్కి 500 బోనస్ అన్నాడు, ఇచ్చిందా? రేపు ఇస్తాడా ఏప్రిల్లో? ఇవ్వకపోతే రైతులు ఊకుంటారా? సీరిసిత గట్టరు. 500 బోనస్ క్వింటాల్కు మర్చిపోవద్దు తమ్ముళ్ళు. 500 బోనస్ ఇచ్చి తీరాలి. ఇవ్వకపోతే వాళ్ళ తరఫున మనమే గర్జించాలి, మనమే యాద్ చేయాలి. 2 లక్షల రుణమాఫీ అన్నాడు డిసెంబర్ 9 నాడు సోనియమ్మ జన్మదినం. 2 లక్షల రుణమాఫీ. రైతులు మీరు పోయి ఉడుకురికి తెచ్చుకోండి. ఇప్పటిదాకా తీసుకోని వాళ్ళు ఉంటే డిసెంబర్ 8 దాకా ఓన్రి పోయి తెచ్చుకోండి, నేను సంతకం పెడతా అన్నాడు. డిసెంబర్ 9 పోయింది, జనవరి 9 పోయింది, ఫిబ్రవరి 9 వస్తాంది. చేస్తాడా? చెయ్యడు, శాత కాదు. ఎందుకంటే గుంపు మేస్త్రి గారికి ఇదివరకు పనిచేసిన తెలివి లేదు. ఏదో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు డైలాగులు కొట్టుకుంటూ అవతల పడ్డాడు. నోటికి ఎంత వస్తాను తొర్రుకుంటా కేసీఆర్ మీద భూత పురాణం ప్రయోగించుకుంటా ఒర్రుకుంటా తిరిగిండు, ఒర్రుపోతాడు తప్ప ఆయనకి ఏం తెలియకేదో మాట్లాడిండు, ఫసాయించిండు. ఇలా కింద మీద పడతాడు. అందుకే నేను అంటున్నా.